హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణ టీజీ ఐసెట్ ఎంబీఎంసీ కోర్సులో చేయడానికి ఈ స్లాట్ బుకింగ్, పే ప్రాసెసింగ్ ఫీజు, ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం వస్తాయి, వెబ్ ఆప్షన్స్ ఏంటి, వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఒకే వీడియోలో మీకు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దీంతోపాటు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది 2021 2022, ఆ కట్ ఆఫ్ చూస్తే మనకి ఎక్కడ సీట్ రావచ్చు అనే విషయాలు కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని అయితే ఏమాత్రం స్కిప్ చేయొద్దు. మీరు ఇచ్చే ఈ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అన్ని వీడియోలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది కాబట్టి ఆ వీడియోని అయితే లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, సో మీకు ఫస్ట్ అయితే వెబ్సైట్ని, అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tgiset.nic.in, tgiset.nic.in, ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అని చెప్పింది ఉంది. సో డీటెయిల్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు ఈ రోజు అంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 8th సెప్టెంబర్ వరకు కూడా మనం ఆన్లైన్లో డేటా ఎంటర్ చేసుకోవచ్చు. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ 3rd నుంచి స్టార్ట్ చేస్తే మనకు సెప్టెంబర్ 9th వరకు అయితే మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. ఎక్సెప్ట్ 7th అని చెప్పేస్తున్నారు. అదేంటంటే వినాయక చవితి అవుతుంది కాబట్టి సో అది 7th మనం కన్సిడర్ చేయొద్దు. ఇక వెబ్ ఆప్షన్స్ అంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 4th నుంచి స్టార్ట్ చేస్తే 11th మధ్య ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 11th ఉంది. సో అలాట్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే డైరెక్ట్గా ఇట్లా అప్లై చేయాలంటే ఫస్ట్ పే ప్రాసెసింగ్ ఫీజు, ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ అమౌంట్ పే చేయాలి, తర్వాత వెరిఫై స్టేట్ చేసుకోవాలి, తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత టీజీ ఐసెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి మీరు వరి కాకండి. మీకు హాల్ టికెట్లో కానీ రిజిస్ట్రేషన్లో కానీ మీకు ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషను ఇక్కడ లేదు. మీ హాల్ టికెట్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేసేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఎంసెట్కి నేను ఒక డెమో వీడియో అవుతుంది. ఆ డెమోని బేస్ చేసుకొని, అంటే ఎంసెట్కి ఐసెట్కి పెద్ద తేడా లేదు, రెండు కూడా సేమే. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ డీటెయిల్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీకు సంబంధించిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో నేమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, యాజ్ ఫర్ ఎస్ఎస్ రికార్డ్ ప్రకారం ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇక్కడ తప్పులు ఉన్నాయి, మనం ఏం చేయాలంటే తప్పులు ఉన్నా సరే, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉన్నా, ఫాదర్ నేమ్ రాంగ్ ఉన్నా, మదర్ నేమ్ రాంగ్ ఉన్నా, క్యాస్ట్ రాంగ్ ఉన్నా, మార్కులు రాంగ్ ఉన్నా, ఏది రాంగ్ ఉన్నా ఏం టెన్షన్ లేదు, హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ అప్డేట్ చేసుకుంటాం. మరి ఇప్పుడు ఏం చేయాలి, స్లాట్ బుకింగ్, పే ప్రాసెసింగ్ అంతా ముందే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మరి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఈడబ్ల్యూఎస్ కనుక ఉంటే ఈడబ్ల్యూఎస్, ఇవన్నీ ఎంటర్ చేసేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. పేమెంట్ గేట్వేలో మనం పే చేయాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది కన్నా నాట్ అవైలబుల్ వచ్చేసింది, కానీ ఇన్కమ్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ మీకు నాట్ అవైలబుల్ అని క్యాస్ట్ సర్టిఫికేట్లో వచ్చినా మీకు టెన్షన్ లేదు. అందరికీ 90% పీపుల్కి ఇలానే వస్తుంది, మీకు టెన్షన్ ఏం లేదు. సో ఏదైనా కరెక్షన్స్ హెల్ప్ లైన్ సెంటర్లో సెట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు స్క్రీన్లో మీరు చూపించినట్టుగా బేసిక్ డీటెయిల్స్లో రాంగ్ ఉంటే ఇవి ఎక్కడ చేంజ్ చేసుకోవాలి, హెల్ప్ లైన్ సెంటర్లో చేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్లో నాట్ అప్లికబుల్ ఎక్కడ చేంజ్ చేసుకోవాలి, హెల్ప్ లైన్ సెంటర్లో చేంజ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడైతే 200 రూపీస్ పేమెంట్ చేసేసేంత వరకు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేయండి. సో ఇక్కడ ఓకేనా, మీరు చెప్పినట్టుగా అక్కడ డీటెయిల్స్ రాంగ్ ఉన్నా, నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ రాకపోయినా, ఆధార్ కార్డ్ రాకపోయినా, ఏదైనా నాట్ అప్లికబుల్ ఉన్నా మీరు చెప్పిన మెథడ్లో మేమైతే సబ్మిట్ చేస్తున్నాం అనుకుంటే ఇక్కడ బిల్ డెస్క్కి వెళ్ళేసి పేమెంట్ అయితే చేసాను సార్. ఏదైతే పేమెంట్ ఉందో 200 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత సో పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇక స్లాట్ బుకింగ్ కదా, అంటే 200 రూపీస్ పే చేసాం కాబట్టి ఇక్కడ ఏదైతే స్లాట్ బుకింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ స్లాట్ బుకింగ్ ప్రకారంగా ఇక్కడ మీకు కేటగిరీ ఇన్ఫర్మేషన్ ఉందో కేటగిరీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీకు అనుకూలంగా ఉన్నటువంటి సెంటర్స్ని, అనుకూలంగా ఉన్నటువంటి సెంటర్ కోడ్ని సెంటర్ ప్లేస్ని డిపెండ్ చేసుకొని మీరు పర్టికులర్ డేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ డేట్ అయితే అనుకుంటున్నా ఆ డేట్కి సంబంధించి 9 నుంచి 9:30 అనే స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఆ స్లాట్ బుకింగ్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ బేస్ చేసుకుని ఆప్షన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ఎన్ఏ ఒక బటన్ ఉంది, ఎస్ఎన్ఏ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు హెల్ప్ లైన్ సెంటర్కు ఓకే ఎక్కడ వచ్చేసింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉమెన్స్ మారేడ్పల్లి సికింద్రాబాద్లో మనకు ఏ టైంకి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో చాలామంది అనుకోవచ్చు, మాకు రిసిప్ట్ రాలేదు, మెసేజ్ వచ్చింది. రిసిప్ట్ వచ్చినా రాకపోయినా ఏం కాదు. సో కాబట్టి మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్నారా లేదా అని కన్ఫర్మ్ చేసుకోండి. ఏదైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో స్లాట్ బుకింగ్
కంటే ముందే హాఫ్ అన్ అవర్ ముందు మనకి హెల్ప్లైన్ సెంటర్లో ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక దీని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది మీకు చూపిస్తాను. అక్కడ ఆర్ఓసి ఫామ్ అనేది ఉంటుంది. మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉన్నారో ఆఫీసర్స్ అన్నీ కూడా వెరిఫై చేసి మనకు ఒక ఆర్ఓసి ఫామ్ అనేది ఇస్తారు. ఆర్ఓసి ఫామ్ ఇచ్చేసిన తర్వాత ఆ ఆర్ఓసి ఫామ్తో పాటు మనకు ఒక లాగిన్ ఐడి కూడా అదే సెంటర్లో వస్తుంది. ఒకవేళ రాకపోయినా సరే సార్ నాకు ఆ లాగిన్ ఐడి మెసేజ్ రాలేదని అడిగి మరీ అక్కడే వెయిట్ చేసి తీసుకొచ్చుకున్న ప్రయత్నం చేయాలి. లాగిన్ ఐడిని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, ఒక పాస్వర్డ్ని జనరేట్ చేయాలి. ఏ విధంగా ఎవరికైతే స్లాట్ బుకింగ్ వెరిఫికేషన్ అయిపోయిందో సో స్లాట్ బుకింగ్ తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబరు వీటికి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జనరేట్ చేసిన పాస్వర్డ్ డిపెండ్ చేసుకొని మీకు లాగిన్ ఐడి ఏదైతే మెసేజ్ వచ్చిందో ఆ లాగిన్ ఐడి మెసేజ్ డిపెండ్ చేసుకొని మనం లాగిన్ కావాల్సి వస్తుంది. లాగిన్ అయిన ప్రతిసారి ఓటీపీ వస్తుంది. ఓటీపీ డిపెండ్ చేసుకొని ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్లో అయితే చేరాలనుకుంటున్నా ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి కాలేజీని డిపెండ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేది ఫిల్ చేయాలి. ఈ విధంగా ఆప్షన్స్ అనేది మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీ 5 ఆప్షన్స్కి ఒకసారి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సేవ్ అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటూ మనం ఈ విధంగా ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఏవైతే చాయిస్ ఫిల్లింగ్ ఉన్నో ఇక్కడ వ్యూ సేవ్డ్ ఆప్షన్ ఒక బటన్ ఉంటుంది. వ్యూ సేవ్డ్ ఆప్షన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమేమి ఆప్షన్స్ అయితే ఇచ్చారో ఇక్కడ బాటంలో చూసుకున్నట్లయితే ఏమేమి ఆప్షన్స్ అయితే ఇచ్చారో ఆ ఆప్షన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక ఒకసారి సర్టిఫికెట్స్ చూద్దామండి. సర్టిఫికెట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? సో సర్టిఫికెట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏమేమి సర్టిఫికెట్స్ తీసుకొని రమ్మన్నారు అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు టీజీ ఐసెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డు, టీజీ ఐసెట్కి సంబంధించిన హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో, అలాగే డిగ్రీకి సంబంధించి పీసీసీఏమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుంచి అప్ టు డిగ్రీ వరకు 9th టు డిగ్రీ వరకు అయితే లాస్ట్ 7 years సర్టిఫికేట్స్ అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. దాంతోపాటు టీసీ ఎక్కడంటే డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ డిగ్రీ కాలేజ్ సంబంధించిన టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు కనుక రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు మటుకు January 1st 2024 తర్వాత ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. ఇక దీంతోపాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. సో నాన్ లోకల్కి సంబంధించి ఎవరైనా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళకైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ వస్తుంది కానీ మిగతా వాళ్ళకైతే అవసరం అయితే లేదు. ఇక మైనార్టీకి సంబంధించి మీ ఎస్ఎస్సిటీస్లో కంటైనింగ్ మైనార్టీ అని ఉంటే సరిపోతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ ఎన్సీసీకి సంబంధించినటువంటి క్యాప్ సర్టిఫికేట్స్ అని ఉంటే వాళ్ళకి సంబంధించిన స్పెషల్ రిజర్వేషన్ సర్టిఫికేట్స్ అవి తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ స్లాట్ బుకింగ్ అప్పుడు మనకి ఏమేమి సెంటర్స్ అందుబాటులో ఉన్నాయంటే ఇక చెక్ చేసుకోవచ్చు. క్యాప్ సంబంధించినటువంటి సెంటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో అంటే ఆ స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ మాసప్ ట్యాంకులోనే ఉంటుంది. అవి ఇంకా మేము మరి జనరల్ కేటగిరీ కదా, మేము ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. సో ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో కరీంనగర్, సిరిసిల్ల, నెక్స్ట్ ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, మెదక్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, హన్మకొండ, నెక్స్ట్ హన్మకొండలో 2 సెంటర్స్ ఇచ్చారు, వరంగల్. ఇలాంటి సెంటర్స్లో ఇక్కడ ఇచ్చినటువంటి టైం స్లాట్ ప్రకారంగా 9 నుంచి 9:30 మధ్య మీకు నచ్చిన టైం స్లాట్ ప్రకారంగా సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ రోజు మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇక క్యాప్ కోటకు సంబంధించి అదే ఎన్సీసీకి సంబంధించి డిఫరెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఆ డేట్స్ ప్రకారంగా మీరు స్లాట్ బుకింగ్ చేసుకొని స్లాట్ బుకింగ్ కంటే ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీరు సెంటర్కి వెళ్ళేసి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ వస్తుంది, అక్కడ చేసుకోవాలి. సో ఇదైతే ప్రాసెస్. ఇక మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తానని చెప్పాను కదా అన్న, jaypal.com ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ వల్ల మీకు చాలా వరకు ఉపయోగం అవుతుంది. దీంట్లో టీజీ ఐసెట్ అంటే గత సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలో ఎవరికైతే సీట్ వచ్చిందో ఆ కట్ ఆఫ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఏ విధంగా యూజ్ అవుతుందనేది చెప్తాను. దాని తర్వాత మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక అన్న ఇదంతా ఓకే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఎట్లా ఇంటర్నెట్ సెంటర్ దగ్గర అయిపోతుంది, కానీ సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, అది ఇంకా మీ బెస్ట్ కాలేజీలో ఆప్షన్స్ పెట్టుకోవాలి కదా. మరి ఆ బెస్ట్ కాలేజీలో ఆప్షన్స్ ఏంటి అన్న, మేము బీసీ, మేము అన్న ఎస్సీ, మేము ఎస్టీ, మాకు ఎంబీఏలో వస్తుందా, ఎంసీఏలో వస్తుందా, వస్తే ఏ కాలేజీలో వస్తుందా, హైదరాబాద్లో వస్తుందా, ఖమ్మంలో వస్తుందా, కరీంనగర్లో వస్తుందా, ఇలా చాలా రకాల
డౌట్స్ అయితే ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ ఆప్షన్ ప్రయారిటీ ఏంటి, సో వాటి కోసమే jpalanti.com ఇవ్వడం జరిగింది. ఒకసారి jpalanti.comకి వెళ్ళిన తర్వాత ర్యాంక్ ప్రిడిక్టర్, కాలేజ్ వైజ్ ప్రిడిక్టర్, వెబ్ ఆప్షన్స్, కాలేజ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో నేనేం చేస్తున్నాను, ఇక్కడ కాలేజ్ ర్యాంక్ ప్రిడిక్టర్ అంటే మన ర్యాంక్కి ఎక్కడ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్న నేను బీసీడీ బాయ్ అకార్డింగ్ టు 2022-2023 కట్ ఆఫ్స్ ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అన్న. నేను బీసీడీ బాయ్ 2022లో నాకు 26,000 వచ్చేసింది. ఇక ఎంసీఏ సీట్ అయితే కావాలనుకుంటున్నాను. ఈ ఎంసీఏ సీటు ఏ డిస్టిక్లో అయినా పర్లేదు, ఎంటైర్ తెలంగాణలో ఉంటే అన్ని జిల్లాలలో, సో వాటికి సంబంధించి ఏ జిల్లా అయినా పర్లేదు 26,000కి సీట్ వస్తుందంటే లాస్ట్ అయితే రాలేదు. సో అదేవిధంగా మన బీసీడీ బాయ్ ఇప్పుడు 2022 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈసారి నాకు 12,000 ర్యాంకే వచ్చింది. మరి ఇప్పుడైనా కనీసం ఎంసీఏలో ఏదో ఒక కాలేజీలోనే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, సో సెలెక్ట్ చేద్దాం. ఎంసీఏతో పాటు ఎంబీఏ అయినా కూడా పర్లేదు, ఇక్కడ ఎంబీఏ కలిపేసి అదేవిధంగా నేను ఏదైతే కాలేజెస్ అనుకుంటున్నానో ఎంటైర్ తెలంగాణలో ఎక్కడ సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు జేబీఐటీలో రంగారెడ్డి డిస్టిక్లో 1998లో స్టార్ట్ చేస్తారు. ఫీ వచ్చేసి 50,000 ఉంది. మరి ఈ కాలేజీలో కనుక చెక్ చేసుకుంటే 12,199కి బీసీడీలో ఫస్ట్ రౌండ్లో అయితే సీట్ వచ్చేసింది. మరి 12,000కి నాకు ఇక సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇంకా సెర్చ్ బార్ అని ఒక ఆప్షన్ చూసారా, ఈ సెర్చ్ బార్లో ఎంసీ అని చెప్పేసి టైప్ చేయండి. ఎంసీ అని టైప్ చేస్తే ఎంసీలో ఎక్కడ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటే పాలమూరు యూనివర్సిటీలో మనకు రౌండ్ 2, రౌండ్ 1లో సీట్ వచ్చే కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కరీంనగర్లో ఉంటుంది, 12,000కి సీట్ వచ్చే కేసెస్ ఉన్నాయి. వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎంసీఏలో సీట్ వచ్చే కేసెస్ ఉన్నాయి. ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతూ ఉంటే అసలు ఈ ఎంసీఏ అయితే కనుక ఎంసీఏలో సీట్ ఎక్కడి వరకు సీట్ వచ్చేసిందంటే ఆల్మోస్ట్ ఎంసీఏ కనుక సెలెక్ట్ చేసుకుంటే 17,000కి బీసీడీలో కట్ ఆఫ్ అయిపోయిందని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీకు ర్యాంకు ప్రిడిక్టరు, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ అన్న. కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్లో నాకు ఒక పర్టికులర్ కాలేజ్ అయితే కావాలి. ఆ కాలేజీ ఇక్కడ ఆల్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీంట్లో మనకి ఫేమస్ కాలేజీ పెద్ద పదేకంటి ఇన్స్టిట్యూట్, ఇది మనకు వాసవి కాలేజ్ వాళ్ళది. సో ఆ కాలేజీలో కనుక చెక్ చేసుకుంటే మరి ఇక్కడ చెక్ చేసుకుంటే 2019 నుంచి స్టార్ట్ చేసి అప్ టు 2022 వరకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా మనకు సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బీసీడీ బాయ్స్ అయితే కనుక మనకు ఎక్కడ వరకు సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయంటే మనకు 2019లో 2,200కు వచ్చేసింది కట్ ఆఫ్. 20లో కనుక చెక్ చేసుకుంటే 3,000కి వచ్చేసింది. 21లో చెక్ చేసుకుంటే 11,000కి వచ్చేసి, 22లో సెలెక్ట్ చేసుకుంటే 9,000కి వచ్చింది, 21లో సెలెక్ట్ చేసుకుంటే 8,000కి వచ్చింది. ఇప్పుడు మనకు ఒకవేళ దాదాపుగా 10,000 ప్లస్ ఆర్ మైనస్లో ఉంటే కనుక సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఉన్నాయైతే చెప్పొచ్చు. ఈ విధంగా కాలేజ్ కట్ ఆఫ్స్, దీంతో పాటు వెబ్ ఆప్షన్స్ లిస్టు అన్న. మరి నాకు 12,000 ర్యాంక్ వచ్చింది, నేనేం చేయాలి? సో లాస్ట్ ఇయర్ 7,000 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 15,000 మధ్య జాయిన్ అయిన ది బెస్ట్ స్టూడెంట్స్ అన్న నేను బీసీడీ. ఇక్కడ నాకు ఎంసీఏ అయితే ప్రాబబిలిటీ చాలా వరకు ఉంది, నాకు ఎంసీఏనే కావాలి. ఇక్కడ ఎంసీఏ సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా నాకు ఎక్కడ సీట్ కావాలంటే హైదరాబాద్, మెదక్, మేడ్చల్, హైదరాబాద్, మెదక్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 7,500 ఫ్రమ్ ర్యాంక్ నుంచి అప్ టు 15,000 వేసుకుంటున్నాను. 15,000 నుంచి స్టార్ట్ చేస్తే నేను బీసీడీ బాయ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏ బ్రాంచ్ కావాలి? నాకు ఎంసీఏనే కావాలి, ఇంకా వేరే అయితే నేను చేయనని అనుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ ఎంసీఏ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఓకే. నెక్స్ట్ వచ్చేసి నాకు ఎక్కడెక్కడ కావాలి? హైదరాబాద్, నెక్స్ట్ వచ్చేసి మెదక్, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మిస్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. 7,500 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 15,000. ఇక్కడ బీసీడీ బాయ్, ఇక్కడ నాకు నచ్చినటువంటి బ్రాంచ్ ఎంసీఏ. ఇక దీంట్లో హైదరాబాద్, మేడ్చల్ అండ్ మెదక్, రంగారెడ్డి, ఓకే సరిపోతాయి. ఇక్కడ ఎంసీఏలో నాకు ఇక్కడ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి? ఇక చెక్ చేసుకుంటే మేడ్చల్లో ఎంఎన్పి అనే కాలేజ్లో
మనకు మ్యాన్ పవర్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసింది 1991లో స్టార్ట్ చేస్తారు. ఈ కాలేజీలో మనకు ఈ కాలేజీలో సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 9,000కి అయితే సీట్ వచ్చింది. మనకు వచ్చిన ర్యాంకు 12,000 సీట్ రావచ్చు, అంటే పెరగవచ్చు, తగ్గొచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇంకొకటి అన్న, నాకు 5,000 లోపు ర్యాంక్ వచ్చింది, మరి నేను ఎలాంటి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి? ఇక్కడ ఏం చేస్తాం, 1 నుంచి స్టార్ట్ చేస్తే 16,000 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఈసారి ఓసీ బాయ్ అనుకుంటున్నాను. ఓసీ బాయ్ ఎంబీఏ కాలేజెస్ లిస్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ మళ్ళీ సేమ్ హైదరాబాద్, అంటే చాలామందికి అదే కావాలనుకుంటే హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి, ఎండికి అంటే మెదక్, మేడ్చల్, ఎండికి ఇంకొకటి నేను కరీంనగర్లో పెట్టుకుందాం అనుకుంటా. జస్ట్ ఈ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసినప్పుడు నాకు బెస్ట్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఆప్షన్, అంటే నేను అనుకున్నటువంటి ఆప్షన్స్ ఏ విధంగా జనరేట్ అవుతుంది అంటే టాప్ 6,000 ర్యాంక్ వచ్చినప్పుడు 1 నుంచి 6,000 మధ్య ఎవరైతే లాస్ట్లో జాయిన్ అయ్యారో వాళ్ళు పెట్టుకున్న ఆర్డర్ ప్రకారంగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు ఎంబీఏలో ది బెస్ట్ కాలేజెస్ ఉస్మానియా సెల్ఫ్ ఫైనాన్స్డ్ అండ్ నిజాం ఫైనాన్స్డ్, చైతన్య భారతి, సిబిఐటి, భద్రకాళి కాలేజ్ అండ్ ఏవి కాలేజ్ అండ్ పెండెట్ కంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎంవిఎస్ఆర్ అండ్ బివి రాజు, కేశవ మెమోరియల్, ఆర్బి, ఈ విధంగా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ వెబ్సైట్ మీకు మళ్ళీ నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకు వెబ్ ఆప్షన్స్ ముందు మీకు ఇక్కడ దీంట్లో కాలేజ్ ప్రిడిక్టర్ చేసుకోవడానికి, కాలేజ్ కట్ ఆఫ్ తెలుసుకోవడానికి, వెబ్ ఆప్షన్ తెలుసుకోవడానికి, అదేవిధంగా కాలేజీల లిస్టు తెలుసుకోవడానికి మీకు ఎంతగానో ఈ వెబ్సైట్ అయితే ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఏదైతే లింక్ ఉందో 55, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు దీంట్లో ఐసెట్ 55 అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ ఐసెట్ 55తోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడి నుంచి లాగిన్ అయిపోయి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ తెలుసుకోవచ్చు. చాలామంది 2023 కట్ ఆఫ్ లేవని చెప్పేసి ఉంటారు. 2023కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇంకా మనకు ఆఫీషియల్గా రిలీజ్ చేయలేదు. కాకపోతే నా దగ్గర 23లో అలాట్ అయిన డేటా ఉంది. ఆ అలాట్ అయిన డేటా వెరీ సూన్ నేను సైట్లో అయితే అప్లోడ్ చేయబోతా ఉన్నాను. సో ఇది మొత్తం అయితే ఐసెట్కి సంబంధించినటువంటి అప్డేట్. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.